వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కంగటి శ్రీదేవి గారు మొత్తం పడుతున్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే కిరణ్ గారు. మేడం బాగున్నారు మేడం? బాగుంటాం. ఏ మేడం 2019లో ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు కొనసాగారు. అయితే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పత్తికొండ వైపు దృష్టి పెడుతున్నారు లేదా? అమ్మో, నేను మాజీ అనేది అయిపోయిన తర్వాత ఒక్క 1 వీక్ కూడా ఇంటి దగ్గర లేను. మాకు అంత అఫెక్షన్ ఉంది మా పత్తికొండ నియోజకవర్గం ప్రజలకు. మాకి ఎప్పుడు ఇంటి దగ్గర ఎప్పుడు కర్నూలులో లేనే, వెంటనే వెళ్ళిపోయినాను అంతే. మేము ఓడినాం అనేది మాకు అట్లా అనిపించలే. ఎందుకంటే మేము ఏదన్నా తప్పు చేసింటే అయ్యో ఈ తప్పు చేసినా కదా అందుకే ఓడినాం అనేది మాకు మనసులో ఉంటుండేమో, బయటకు వెళ్ళలేకుంటుంది. కానీ మేము అన్నీ కరెక్ట్ చేసాము, ఏదో ఎక్కడ పొరపాటు జరిగిందో ఏమో అనేదే మైండ్లో ఉండిపోయేది. కానీ లేకుంటే ఎక్కడా తప్పు చేయలే. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఓడిపోయినాం, ప్రజలకు దూరంగా ఉండాలనేది ఆ దురుద్దేశం లేదు. మాకు ప్రజలు ఓడించింటే కదా వాళ్ళపైన మేము అదే కొంచెం ఎందుకు వెళ్ళాలా అనేది ఒక ఆలోచన వస్తుండే. మా ప్రజలు అందరూ కూడా మమ్మల్ని బాగా సహకరించినారు. అట్లాంటప్పుడు ఏముంటుంది, ఎమ్మెల్యే పదవి ఉన్నప్పుడే ప్రజల వైపు వెళ్తారు, ప్రజల దగ్గరకు వెళ్తారు. ఎమ్మెల్యే కానప్పుడు ఎందుకు వెళ్ళాలా అని చెప్పేసి ఆలోచన వస్తుంది. అట్లా లేదు. నారాయణ రెడ్డి గారు, మా భర్త నారాయణ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మాకు అంటే 3 తరాలు. మా మామ శివారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి, తర్వాత మా హస్బెండ్ నారాయణ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి, ఆ తర్వాత మళ్ళీ నేను ఎంటర్ కావడం, మళ్ళీ జగనన్న నన్ను ప్రజలకు పంపించడం, ఇవన్నీ నేను 3గా రావడము. కాబట్టి అంత అనుబంధం ఎక్కువ మాకు ఆ నియోజకవర్గంలో. కాబట్టి మేము అట్లా ఎప్పుడు అంతా మాది ఒకటి కుటుంబంలాగా ఉంటుంది. ఓడినా గెలిచినా ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు హెల్పింగ్ ఉండాలా, ప్రజలకు కష్టాల్లోనే కదా దగ్గర ఉండాల్సింది అనే ఆలోచనతోనే ఉంటాం. ఇప్పుడు మీరు అంత ప్రజలకి సేవ చేసిన వాళ్ళు ఎందుకు ఓడిపోయారు మరి? అంతా మీకు కూడా తెలుసు ఎలా ఓడిపోయినా. నేను ముందే చెప్తాను, మీరు ప్రజలు ఓట్లేస్తేనే గెలిచేది. మేము ఎప్పుడు కూడా ఓడలే. ప్రజల్లో ఏం జరిగిందో అక్కడ మిస్టేక్ జరిగింది, కానీ మా దగ్గర ఎక్కడ ఆధారాలు లేవు చెప్పడానికి. కానీ ప్రజలు అయితే మమ్మల్ని ఓడించలేరు. రాష్ట్రంలోనే ఇంపాసిబుల్ మాకు వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు రావడం అనేది ఇంపాసిబుల్. వాళ్ళకు కూడా తెలుసు, టీడీపీ వాళ్ళకు కూడా. మీరు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పత్తికొండ నియోజకవర్గానికి ఏం చేశారు? మేము చేసేటివి చాలా ఉన్నాయి. మీరు ముందు ఈ క్వశ్చన్ అడుగుతుందని చెప్పితే నీకు అన్ని రాసిసి పెడుతుంటే చాలా ఉన్నాయి. చాలా ఊర్లలో పైప్ లైన్ వేయడము, నీటి సమస్య, కాలువలు, చాలా ఊర్లలో మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊర్లు తిరిగినప్పుడు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, డ్రైనేజ్ ప్రాబ్లంలు అవన్నీ కూడా మేము లిస్టు తీసుకున్నాము. మొత్తము టోటల్గా ఎక్కడైతే ఎక్కువ ప్రాబ్లం ఉందో అన్ని విలేజ్లు పెట్టించేసాము. అప్పుడు కరోనా ప్రభావంతో కొంచెం తక్కువ, అందరికీ తెలుసు అది ప్రపంచవ్యాప్తంగా వైరస్ రావడం వలన మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే అది రావడం వలన 2 ఇయర్స్ మొత్తం క్లోజ్ అయిపోవడం. కానీ కూడా మేము అనుకునేటివన్నీ కూడా రీచ్ అయ్యాం. ఇంకా ఎక్కడ మొత్తం కూడా ఎన్నో శతాబ్దాలుగా కూడా ఓసూరు టు ములగవేలి ఎన్నో శతాబ్దాలు అంటే అప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా చెప్పి చేయలేకపోయిన పరిస్థితులు. మేము వచ్చిన తర్వాతనే 7.5 కోటి పెట్టి ఓసూరు టు ములగవేలి అంటే సుమారుగా ఓసూరు సైడ్ ఉండే వాళ్ళ పొలాలన్నీ కూడా అక్కడ సైడ్ ఉండేటివి. చాలా ఇబ్బంది, చిన్న చినుకువన్నీ కూడా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు కూడా అప్పుడు గాడిదలతో ఈ జనరేషన్లో కూడా గాడిదలతో తీసుకుపోయి విత్తనాలు కానీ ఏదైనా పండిన పంటను కానీ తీసుకురావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది వర్షాలు. అలాంటి దాన్ని మేము అప్పుడు ఎలక్షన్లో హామీ ఇచ్చి మేము గెలిచిన వెంటనే ఆ పని 7.5 కోటితో చేసి పెట్టిన ఘనత మేము చేసినాం. తాగునీరు ఇవన్నీ కూడా చాలా తీసుకొని వచ్చినాం. మరి 68 చెరువులు మేమే పూర్తి చేసినాం. వాళ్ళు అంటారు మా హయాంలో 70%. అయ్యా, నేను ఎన్నోసార్లు చెప్పిన, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, అధికారులంతా కూడా ఒకవేళ మా మాట వింటారు అనుకునేకి లేదు, మీ మాటనే వింటారు. అప్పుడు ఆ హయాంలో ఎంతవరకు జరిగింది, ఎంత పర్సెంటేజ్ జరిగింది, మరి వైఎస్ఆర్సీపీ వచ్చినాక 19 నుంచి 24 వరకు ఎంత జరిగింది అనేది కూలక్షంగా చెప్తారు అధికారులు కూడా కదా. అందుకని నేను చెప్తున్నా, మా హయాంలోనే ల్యాండ్ యాక్వేషన్ జరిగేది, మా హయాంలోనే అన్ని చెరువులు కూడా పూర్తి చేయడం కూడా మా హయాంలోనే, రైతన్నలకు కూడా డోను పత్తికొండ చెరువులు కొన్ని అన్నీ కూడా పూర్తి చేసినది అంతా కూడా మేమే అని నేను ఎప్పుడు చెప్తాను. ఇంకా పోతే జ్యూస్ ఫ్యాక్టరీ మేము 12 కోట్లతో తీసుకొని వచ్చి ఓసూరులో, అక్కడంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. ప్రతి రైతన్నలతో మాట్లాడి ప్రతి వాళ్ళతో ఎక్కడ పడితే బాగుంటుంది, ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పేసి మేము అందరితో రైతన్నలతో మాట్లాడి చేసి ఇక్కడ బాగుంటుంది, ఇంకా ఫర్దర్గా వేరే ఏవైనా కూడా యూనిట్స్ పెట్టాలని చెప్పేసిన ప్రజలకి
అక్కడ అయితే ఇంకా స్థల మార్పు అన్నీ అక్కడే పెట్టుకోవచ్చు, ఫ్యాక్టరీలు అన్నీ కదా అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో, ప్రజల ఆలోచనతో అక్కడ అన్ని 3 మండలాలకు కూడా కమ్యూనిటీ, 3 మండలాలకు కూడా ట్రాన్స్పోర్ట్ కూడా చాలా దగ్గర అవుతుందనే ఉద్దేశంతో మేము తీసుకొచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసినాం, అన్నీ వేసేస్తాం. తీసుకొచ్చి అక్కడంతా జీవనం మరి అదే అంతది తీసుకొచ్చి స్థల మార్పిడి చేయడం కూడా జరిగింది. అక్కడ తీసుకొచ్చి ఏం చేస్తున్నారు అది చేసినట్టు అడగల, మాకైతే తెలుస్తుంది. జగన్ నాకు మంచి పేరు వస్తుంది, ఎక్స్ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు మంచి పేరు వస్తుంది అనుకున్నారేమో, కానీ ఎవరికి మంచి పేరు అక్కడ చూడకూడదు. ప్రజలకు ఎక్కడ మంచి జరుగుతుందో చూడాలా, కానీ ఎవరు అధికారం ఉంటే వాళ్ళు కొన్ని ప్రజలకు మంచి పనులు ఉన్నన్నాళ్ళు మనం ఏం చేసినాం అనేది నిలబడిపోతాయి. ఎవరు చెప్పినా, మీరు చెప్పినా, మేము చెప్పినా కూడా నిలబడిపోతాయి మనం చేసే కార్యక్రమాలు. అవి ఒకరు చెప్పేటి కాదు కదా, స్వయాన ప్రజలే వీక్షిస్తారనమాట అవి. కాబట్టి వాళ్ళు చేయడం అది తప్పు. కనకదిన దగ్గర కడుతున్నామని చెప్పడం తప్పు, వాళ్ళు చేయకూడదు అట్లా. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కూడా చాలా లాంగ్ అవుతుంది. అది కనకదిన్నే పత్తికొండ చాలా 5-6 కిలోమీటర్లు ఇంకా ఎక్కువే ఉంటుంది అనమాట. ఇంతకీ జ్యూస్ ఫ్యాక్టరీ కళ్ళ నెరవేరుతా అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఇంకా మళ్ళీ మేమే చేయలేమో అనుకుంటున్నాం. పత్తికొండ నియోజకవర్గంలో చాలామంది ఎమ్మెల్యేలు వస్తుంటారు, పోతున్నారు, కానీ చాలామంది ఎమ్మెల్యేలు కూడా పాలించారు. కానీ పత్తికొండ నియోజకవర్గంలో తీరని లోటు కనిపిస్తుంది. ఏం చేసినా ఇంకా అభివృద్ధి జరగాల, అభివృద్ధి లేదని చెప్పేసి ప్రజల్లో ఉంది. దీన్ని ఎలా చూడవచ్చు? అక్కడ అభివృద్ధి చేయాల ఖచ్చితంగా. మా చేతినంతవరకు మేము చేసినాము, లేనివి కూడా చేసి చూపెట్టాం. అంటే ఎప్పుడు కూడా ఎన్నో శతాబ్దాల కాలం టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ అనేది, అట్లాంటిది మా జగనన్న సాధించినాడు. మేము అనుకునే వెంటనే అడిగిన వెంటనే అది శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అన్న కూడా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి చెప్పడం. ఈ కరోనా అనేది లేకోకుంటే ఖచ్చితంగా ఎప్పుడో మేము మా అధికారంలోనే దాన్ని స్టార్ట్ చేస్తుంటే, ఆ తర్వాత రోడ్డు వెడల్పు అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పత్తికొండలో. ఎందుకంటే చాలా జనాభా పెరుగుతుంది కానీ ఆ రోడ్లు పెరగవు. వెహికల్స్ అప్పుడు ఇంటికి ఒకటి ఉండేది, ఇప్పుడు మనిషికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెహికల్స్ పెరగడము, ఇవన్నీ చాలా ప్రాబ్లం. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మేము తీసుకొని వస్తే ఒక మార్పు చేద్దాం పత్తికొండ చూస్తే అడుగు అడుగున అడ్డంకులు చెడిపి వాళ్ళు తీసుకుపోవడం, ఎవరో ఒకరు కొట్టుకేయడం చేయడం. అయ్యా అభివృద్ధి అంటే అందరికి నా ఇంటికి కాదు, అది మీ ఇంటికి కాదు, అది ప్రజలకు. ప్రజలు ప్రతి ఒక్కరు కోరుకున్నారు. అది లాస్ట్కు జగనన్న నిన్న అప్పుడు రైతు భరోసాకు తీసుకురావడం ముఖ్యమైన, అంత దూరం లాంగ్ నుంచి అన్నని 2.5 కిలోమీటర్లు తీసుకురావడం. ఆయన అన్న జగనన్న దిగిన పాయింట్ నుంచి ఇక్కడ సభ వరకు 2.5 కిలోమీటర్లు వస్తుంది. అందరు అడిగినారు, అమ్మ ఇంత దూరం పెడుతున్నావు అంటే, అన్న నేను చూయించాలి జగనన్నకు, అది ఇక్కడ నుంచి చేస్తున్నాం రోడ్ కటింగ్ అని చెప్పేసి చూయించుకుంటా బస్సులో వచ్చిన. అంటే చాలా క్వాలిటీ. అప్పుడే కలెక్టర్ గారిని బస్సులో వస్తే పిలిచి, ఎంతన్నా కానీ అమ్మ సృజన, అప్పుడు కలెక్టర్ గారు సృజనమ్మ, ఎంతన్నా కానీ దీనికి ఖచ్చితంగా బాగా చేయించండి, ఇంకా డబ్బులు ఎక్కువైనా కూడా చేద్దామని కూడా పాపం చాలా ఇంట్రెస్ట్తో చెప్పడం కూడా జరిగింది. దీనికి అడ్డంకులు లేదు. కానీ లాస్ట్కు మేము దాన్ని సాధించినాము. రేపు అంతా కూడా ప్రిపేర్ అయ్యి అంతా కూడా పడగొట్టే లోపలనే ఇంకా అది కోడ్ రావడం, ఎలక్షన్ కోడ్ రావడం, ఆగిపోవడం. తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఆ డబ్బుల్ని ఏం చేసినారో, ఆ డబ్బుల్ని ఎక్కడ మళ్ళీ ఇచ్చినారో ఇంకా అది వాళ్ళే చెప్పాల. వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అంతా. అభివృద్ధి అంటే ఏంది చేతి చూపిద్దాం అనుకున్నాం వైఎస్ఆర్సీపీలో, లేక మాకు అవకాశం ఇచ్చినారు ప్రజలకు అనేది చూపించాలని చెప్తే వాళ్ళు ఎక్కడ చేయనిస్తున్నారు, వాళ్ళు చేయరు. చేయకపోగా మాకు చేసేటోళ్ళ చేతుల కాళ్ళు కట్టేసినట్లు ఉన్నారు. ఎవరు తీసుకపోవడం, స్టే తీసుకురాడు. మేడం మీరు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా చేశారు, అప్పుడు ప్రశాంత వాతావరణంలో చేశారు. అయితే ప్రస్తుతం మీ భర్తను కోల్పోయినా తీరని వేదన మీది. అయితే ఇప్పుడు ఫ్రాక్షన్ రాజకీయాల మధ్య ప్రయాణం చేస్తున్నారు. ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఇంకేముంటుంది, ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం, ఒక మహిళకి ఒక భర్తే ఒక గురువు, భర్తే ఒక దైవం. అలాంటి భర్తను పోగొట్టుకున్న తర్వాత ఇంకా భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? భర్త చనిపోయిన ఆ రోజే నేను చనిపోయినా. నేను చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు నేను చనిపోయినా, మళ్ళా ఊపిరి పోసినది జగనన్న నాకు. కానీ ఆ విధంగానే నడుచుకుంటున్న ప్రజల సేవ చేయాలనేదే చేయడం కోసమే దిగిన రంగంలోకి. కానీ ఇంకా నాకు భయం ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ నేను ఎప్పుడైనా నేను బతకాలనే ఆశ ఉంటే ఏం చేస్తారో అనేది ఉంటుంది. నేను ఎప్పుడైనా ఆ రోజే చనిపోయినా, మా భర్త చనిపోయిన రోజే నా ఊపిరి పోయింది. కానీ మరి పునర్జన్మ ఇచ్చినాడు జగనన్న అనుకొని మళ్ళీ ప్రజలకు సేవ చేయమ్మా అంటే ప్రజలకు సేవ చేసుకుంటున్నాను. అంతేగాని భయం అనేది ఎందుకుంటుంది? ఆ ఫ్యాక్షన్ అనేది పోగొట్టాలనే కదా. నేనున్న 19 నుంచి 24 వరకు నా బాధ ఏ ప్రజలకు రాకూడదు, నా నియోజకవర్గంలో అలాంటిది ఎక్కడ కూడా జరగకూడదు అని చెప్పేసి నేను సాఫ్ట్ కార్నర్గా, వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని ఇబ్బంది మా అధికారం ఉన్నా కూడా వాళ్ళు చాలా గ్రామాలలో చాలా రెచ్చగొట్టడం చేశారు. ఎందుకంటే నేను ఏదన్నా మా వాళ్ళు చేస్తే ఆమె ఫ్యాక్షను
రేపడానికే వచ్చింది రాజకీయాలే కనిపించాలని చాలా చూస్తున్నారు, ట్రై చేస్తున్నారు. కానీ నా మనస్తత్వం అది కాదు కదా. మీ వైపు ఇప్పుడు కూడా ఫ్యాక్షన్ చుట్టూ తిరుగుతుందంటారా? అంటే నేను వద్దనుకుంటున్నా కదా, పక్కన వాళ్ళు ఎన్ని కుట్రలు చేస్తుంటారో మనకు తెలియదు. మన వైపు మనం కాలం, మన వెనకాల ఏం చేస్తుంటారో, ఎంతమంది గుంతలు తీసా కానీ భగవంతుని మీద భారం వేసినాము, ఉన్నాం అంతే, అంతవరకే. వాళ్ళు ఏమన్నా చేయని, స్ట్రైట్గా వస్తే ఎదుర్కొంటాం, వెన్నుపోటు వస్తే ఎవరం ఏం చేయలేం కదా. మీ భర్త గారి విషయంలో వస్తే ఆ కేసు అనేది మొత్తం మీద శిక్ష పడింది, న్యాయం జరిగింది అనుకుంటున్నారు లేదా? అంటే ఒకవైపు భర్త వేని లోటు వాళ్ళకి ఎంత శిక్ష పడినా, వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళేమో హాయిగా ఇప్పుడు జీవించే ఉన్నారు. ఎంత జైలు వాళ్ళకి శిక్ష పడినా వాళ్ళు జీవించే ఉన్నారు కదా. కానీ నా భర్త లేని లోటు ఎవరు తీర్చలేరు కదా. కానీ అదొక మనశ్శాంతి, నా భర్తకు మనశ్శాంతి. తప్పు చేసిన వారికి శిక్ష పడింది అనేది ఒక కొంచెం గుడ్డలో మెల్లలాగా ఒక ప్రశాంతత. వాళ్ళేమో హాయిగా లైవ్లో ఉన్నారు, నా భర్త లేడు కదా, అది బాధ ఎప్పటికీ ఉంటుంది నాకు. అంటే మీరు కోరినట్టు అందరికీ శిక్ష పడింది అనుకుంటున్నారా, ఇంకేమైనా ఎవరైనా తప్పించుకున్నారనుకుంటున్నారా? అంటే దాంట్లో యాక్చువల్గా ఎవరైతే ఎఫ్ఐఆర్లో ఉన్నారో చేర్చినామో యాక్చువల్గా వాళ్ళందరూ కూడా పోయినట్లు ఇప్పటికీ. కానీ ఇంకా ఒకవేళ చేసిన వాళ్ళు తప్పించుకోలేరు కదా. ఏదో రూపకంలోనో భగవంతుడు అనేవాడు ఎప్పుడో ఒకసారైనా ఏదో రూపకంలో ఖచ్చితంగా చేసిన వాళ్ళకి చేసినట్లు ఖచ్చితంగా నా కన్నీరైతే పోదు నేను అనుకుంటున్నా. భగవంతుడు ఏదో రూపకంలో చేస్తాడు చేసిన వాళ్ళకి అని చెప్పేసి నేను అనుకుంటా రోజు. మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మీకు ఎమ్మెల్యేగా మీరు సింగిల్గా పోరాటం చేస్తున్నారు, అలాగే మీ బావగారు కూడా మీ తోడుగా ఉన్నారు, మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా మీకు సపోర్ట్ ఎలా దొరికింది ఇంతకు? అంటే మాది కమెంట్ ఫ్యామిలీ కదా. ఎవరున్నారు, మా బావ, మా ఆయన, మా బావ, ఇద్దరు అన్నదమ్ములు, మా మరిది డాక్టరు, ఎంపీపీ వెంకటరామరెడ్డి కృష్ణగిరి. అంతా ఆయన పక్కనే ఉన్నాడు. అయినా కూడా ఎంత పక్కన ఉన్నా అంతే, ఆయన రూట్ వేరు కదా, డాక్టర్ కాబట్టి ఆయన ప్రొఫెషనల్ అంతా వేరే కాబట్టి ఉన్నాడు. కానీ రాజకీయాలకు అనుకోకుండా ఎంపీపీ కావడం కృష్ణగిరి మండలంలో ఆయన కూడా బాగా సపోర్టింగ్ ఉంటాడు. మండలంలో ఏది వచ్చినా కూడా చూసుకోవడం చేయడము. మా బావగారు కూడా ఇంట్లోనే ఉంటారు ఏదన్నా కానీ. ఇంకా పాత అప్పటి నుంచి కదా ఇవన్నీ, ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కదా. ఏదన్నా కూడా సమస్యలు వచ్చినా, ఏదన్నా కూడా ఏదన్నా పంచాయతీలు చేయాలన్నా, ఆ ఊరిలో రెడ్డి మాకు ఇది అవసరము, ఇది ఎప్పుడు వచ్చినా కూడా ఇంటి దగ్గర మా బావ ఉంటాడు కాబట్టి అవన్నీ కూడా ఫేస్ చేసుకుంటా ఆయన ఉంటాడు. బయట సమస్యలన్నీ కూడా ఎక్కడన్నా కాన్స్టిట్యున్సీలు పోతే ప్రతి మండలంలో చూసేటివన్నీ నేను చేసేటివన్నీ నేను చేసుకుంటుంటాను. ఆయన చేసేటివి ఆయన చేస్తాడు, మా మరిది మరిది చేస్తాడు. మా పిల్లల్ని అయితే ఇంకా ఎలక్షన్లు వచ్చినప్పుడు అందరం ఒకటే ఊరు ఒకటే చేయడానికి కాదు కదా, అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం దిగుతుంది. ఇంకా మేడం, నారాయణ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు ఏం చెప్పేవారు? అంటే ఎప్పుడన్నా ఎమ్మెల్యే కావాలనే ఆకాంక్ష ఉందా, లేకుంటే మిమ్మల్ని ఏమన్నా రాజకీయంగా దింపాలని చెప్పేసి ఏమన్నా అలాగా ఏమన్నా ప్రయత్నాలు ఏమన్నా జరిగాయా? మా భర్తకి చాలాసార్లు నా సందర్భాల్లో చెప్పేటాడు, ఫ్యామిలీతో చాలా ఎంజాయ్గా ఉండేవాడు, పిల్లలతో కానీ నాతో కానీ బాగా ఫ్యామిలీ అంటేనే బాగా కలిసిపోయేటాడు బాగా. అలాంటిది చాలా సందర్భాల్లో అనేటాడు. నాకు జీవితంలో మా నాన్న కోల్పోయినప్పుడు ఒక్కటే ఆశయం నాకు, చిన్న అప్పుడు వీళ్ళకి 22 years ఉంటాయి వాళ్ళ నాన్నని చంపినప్పుడు. అప్పుడు చాలా సిక్కుల్లో ఉన్నారు, 3 చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేయాల బాధ్యత, తమ్ముడు చదువు ఉండింది, వాళ్ళ అన్న ప్రదీప్ రెడ్డి బావకు ఒక్కడికి అప్పుడు పెళ్ళి అయినది, ఇంకో బావకు పెళ్ళి అప్పుడు వాళ్ళు చనిపోయినారు. బావ చనిపోయినాడు, మా అక్క మా కోసిస్టర్ చనిపోయింది. ఇంకా బావ ఒక్కడే ఉన్నాడు ప్రదీప్ రెడ్డి బావ. ఈయనంగా ఇద్దరు అప్పుడు ఉన్నారు మామ చనిపోయినప్పుడు. ఇంకా అప్పుడు ఆలోచన చేసినారు, ఇప్పుడు చూస్తే ఆర్థికంగా మనం ఏమీ చేయలేకపోయినా కానీ మా మామకు చాలా మంచి పేరు. ఇంకా ఇట్లా ఈ సందర్భాలలో మనము నాకు 3 కోరికలు ఉండినాయి. ఒకటి బాగా డబ్బు సంపాదించాలా, ఒక మంచి భార్య నాకు రావాలా, ఇంకోటి అసెంబ్లీలో కాలు పెట్టాలా అనేది 3 కోరికలు ఉన్నాయి నాకు. అన్నీ భగవంతుడు కోరుకున్నవన్నీ ఇచ్చినాడు నాకు. అసెంబ్లీలో నేను కాలు పెట్టడం ఒకటే కావాలని చాలా తపన ఉండేది ఆయనకి. కానీ లాస్ట్లో ఈయన పోయినాక చాలామంది చెప్తున్నారు నాకు, ఎప్పుడైనా అమ్మనేలే వచ్చేది, నేను ఏమో ఆయన మనసులో ఏమనుకున్నాడో తర్వాత చెప్తున్నారు, ఎప్పుడైనా మీ అమ్మనేలే వచ్చేది ఎమ్మెల్యేగా, నేను కాదని చెప్పేసి అంటుండే అమ్మా సార్ అని చెప్పేసి చాలామంది నాతో పోయిన తర్వాత చెప్పడం జరిగింది. జగన్ గారు మిమ్మల్ని నమ్మి ఎమ్మెల్యేగా నిలబెట్టారు, ఎమ్మెల్యే కూడా గెలిచారు మీరు. అయితే పత్తికొండ నియోజకవర్గంలో ఎవరు కూడా ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు లోకల్లో ఉండరు, అందరూ నాన్ లోకలే, అందుకే అభివృద్ధి చెందట్లేదని చెప్పేసి ఆరోపణ చాలా మటుకు బయట విమర్శలు వస్తున్నాయి. దీనికి మీరేం చెప్తారు? అంటే అది తలదన్నే విధంగానే మేము ఉన్నాం. ఇండ్లు పెట్టుకొని ఫ్యామిలీని వదిలిపెట్టి ఎనీ టైం
ఇప్పుడు కూడా మీరు పోయి అడగండి, ఎక్స్ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఇప్పుడు పోతుంటే కూడా నన్ను ఎమ్మెల్యేనే అంటుంటారు అంతా. ఇప్పుడు పోయినా కూడా చాలామంది ఎమ్మెల్యే పోతుంది శ్రీదేవమ్మ అంటారు. కానీ ఎప్పుడు చూసే ఎనీ టైము మనం ఎప్పుడో పదకొండులోనే ఉంటాం. మనం స్థావరం లేకుండా అనేది ఫ్యామిలీని వదిలిపెట్టి ఎప్పుడు ఎనీ టైం. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగినా శ్రీదేవమ్మ ఎక్కడ ఉంటుంది, కర్నూలులో పదకొండు అని అడగండి చెప్తారు. ఓడిపోయినా కూడా ఎక్కడ కూడా ఒక నెల కానీ నేను కర్నూలులో నివాసం ఉండేదే లేదు. ఎప్పుడు కూడా పత్తికొండ ప్రజలు మాకు అంతా పుట్టింటిలాగా, అంతే ప్రజలకు సేవ చేయాల అంతే. పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ఉంది? పత్తికొండలో ఎప్పుడైనా ఎగిరేది వైసీపీ. ఎందుకంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా మా భర్త అప్పుడు ఎక్కువ ఓట్లు రావడం కూడా అక్కడే బాగా రావడం కూడా జరిగింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్లస్ వైఎస్ఆర్సీపీ కలిసే లోపల ఎక్కువైపోయింది బలం వైఎస్ఆర్సీపీకి. అసలు ఇంపాసిబుల్. అప్పుడు 19లో 40 దాదాపుగా ఇంకా 2-3 బూతులు ఎంచాలా, ఆ బూతులు కూడా మాకు ఫేవర్గా వచ్చేది. 45,000 ఓటింగ్ అప్పుడు నేను గెలవడం 19లో. తర్వాత కూడా చాలామంది ఎంతమంది సర్వే చేసినా మీకు ఎప్పుడైనామా దాంట్లో ఎంత పోనన్నా కూడా సగం మాత్రం మీకు ప్రజలు అండగా ఉన్నారు, అంత ఓటింగ్ ఉందని చెప్పేసి అనేవాళ్ళు. కానీ ఇంకా బై బ్యాడ్ లక్ అది ఎందుకు ఎట్లా జరిగిందో మాకు ఇప్పటికీ కూడా అర్థం కానిది క్వశ్చన్ మార్క్ అది. పత్తికొండ నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో 3 వర్గాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంతకు వర్గాలు అనేది మీ వర్గం ఉందా, లేదంటే ఇంకా వర్గాలు అనేది పుట్టుకొచ్చాయా? అంత రాంగ్. పత్తికొండలో వైసీపీలో వర్గాలు అనేది లేవు. ఎవరైనా అట్లా వర్గాలు అనేది జగనన్న ఎప్పుడైనా అట్లా వచ్చినాయనుకో పిలిపించి అందరినీ పిలిచి అందరూ ఒకట్లాగా చేసి అందరిని నేను చూసుకునేది నేను కాబట్టి అందరూ కలిసి చేయండి పని పార్టీకి అని చెప్తారు. కానీ పత్తికొండలో ఎప్పుడు చూసినా అదే అంటారు వర్గం. ఎక్కడ ఏ వర్గం ఉన్నది చెప్పమను అనేటోళ్ళు చెప్పాలా వర్గాలు ఉన్నాయని చెప్పేసి. నాకైతే ఎక్కడ కూడా వర్గం అనేది కనిపించదు. ఇప్పుడు కూడా నేను ఓడిపోయినా నియోజకవర్గ కోఆర్డినేటర్గా జగనన్న నన్ను పెట్టాడు కాబట్టి నాకు అంత సమానమే. నేను ఎక్కడ కూడా నేనే చెప్తాను మా వాళ్ళకి, ఎక్కడ కూడా మీరు ఆ వర్గం ఈ వర్గం రావాకండి, శ్రీదేవమ్మకి అందరు కావాలా, ఏ వర్గం అనేది పెట్టద్దండి. మీరు ఎక్కడన్నా తిరగండి, ఎక్కడన్నా ఉండండి. కానీ నా దగ్గరికి పని అని అంటూ వస్తే నేను అట్లా భేదాలు చూడను. పార్టీ ప్లస్ మన పని మనం చేయాలి అంతే అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ చేస్తున్నారు మేడం? ప్రతి ఒక్కరికి, నాకని కాదు పార్టీకి ప్రతి ఒక్కరు. మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి మీకు చేసే పార్టీ చేసినట్టే. అదే నాకంటే మళ్ళీ ఇండివిజువల్గా వెళ్ళిపోతుంది కదా. అదే పార్టీ అంటే మీకు బాధ్యత చెప్పినాక మీకు చేస్తే పార్టీ చేసినట్టు. పత్తికొండల అంటే ఇండివిజువల్ గా పార్టీకి సపోర్ట్ చేసుకుంటున్నారు, మీకు సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. కొందరు పేర్లు కూడా చెప్తా కావాలండి. ఏం లేవు అట్లాంటివన్నీ ఏం లేవు. ఒక బోకస్ అంతే. మురళీధర్ రెడ్డి కావచ్చు, నాగరత్నమ్మ కావచ్చు, వీళ్ళంతా ఒక్కొక్కరు వర్గాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏం లేదు, ఎప్పటికైనా మురళికి నాగరత్నంలో వాళ్ళ పడదని ఎప్పటి నుంచో వింటున్నాము. వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు. కానీ పార్టీకి వచ్చే లోపల నా మాత్రం అయితే నాకు ఎవరు కూడా మురళి అంటే చాలా దూరం ఉన్నాడు. ఇప్పుడు ఈ ఓడిపోయిన తర్వాత పార్టీకి దూరం ఉన్నాడు. ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొంటలేడు. సర్లేని మేము కూడా వదిలిపెట్టేసినాము. ఇంకా మేమైతే నాగరత్నంలో మేమైతే అక్క ఇప్పుడు పిలిచినా వస్తుంది, అన్న వస్తాడు, మేము అంతా కలిసే ఉన్నాం. నాకైతే అట్లా భేదాభిప్రాయం లేదు. ఆయన ఎందుకో పార్టీకి నాకు ఇప్పుడే రాను, నాకు ఇప్పుడే వద్దు అంటుంటాడు. నేను ఇప్పటికైనా ఆయనతో కూడా ఏదో వచ్చినా కూడా ఏ ప్రోగ్రాంలు ఉన్నా కూడా తెలియపరుస్తా, అన్న పలాంది ఉంది ఇంకా వాళ్ళ ఇష్టం, అది చెప్పడం మన బాధ్యత అంతే. ఎందుకు మీ దగ్గర రావట్లేకపోతున్నారు? మీతో ప్రోగ్రామ్ లోకి కలిసి ముందుకు వెళ్ళట్లేకపోతున్నారు? మురళీధర్ రెడ్డి కావచ్చు, పార్టీ ప్రోగ్రామే వైఎస్ఆర్సీ పార్టీ ప్రోగ్రామ్కి అక్క నాకు ఈ రాజకీయాలే వద్దు, నేను ఏదో బిజినెస్ చేసుకుంటున్నా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. కానీ అంత మాత్రం ఆయన పార్టీకి అంటే మళ్ళీ ఫర్దర్గా రావచ్చు, చేయొచ్చు. ఇప్పటికైతే నేను బిజినెస్ చేసుకుంటున్నాను అంటే అధికారం ఉంటేనే ముందుకు వస్తాడు అనుకుంటున్నారా? అది వాళ్ళ అభిప్రాయం, మనం ఏమనుకోదు, చెప్పడానికి కాదు కదా. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరిగాయి కాబట్టి ఓడిపోయారని చెప్పేసి కొందరు విమర్శించుకుంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? నో, మేము ఎక్కడా కూడా అంటే మన వీపం మన కాలం. కానీ నాకు తెలిసినంత వరకు నేను వెతుకుతున్నాను తప్పులు ఎక్కడ ఉన్నాయని. మేము చెప్పినది ఎక్కడ కూడా జగనన్న తప్పులు ఎక్కడా లేవు. 99% మేము నెరవేర్చడం జరిగింది, ప్రజలకు పోవడం జరిగింది. అసలు ఎప్పుడూ కూడా చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేలన్నా అట్లా గడప గడప తిప్పిన చరిత్రలున్నా ఎక్కడన్నా ఎక్కడ లేవు ఒక జగనన్న మమ్మల్ని తిప్పడం. ఇప్పటికైనా మేము అర్ధరాత్రి పోయి ప్రజల్లో ఓటు అడిగి వేయించుకునేంత పెట్టినాడు మాకు అన్న. అది చాలు మాకు. ఎప్పుడైనా ఓటు గెలుపులు సహజం, కానీ ప్రజల్లో పోయే హక్కు అనేది ఇచ్చినాడు మాకు. కరెక్ట్గా అప్పుడు చెప్పినట్టు ఏవైతే చెప్పామో అన్నీ చేసాం కాబట్టి ఈరోజు ప్రజలకు అర్ధరాత్రి కానీ మేము పోయి మాకు వైసీపీకి ఓటేయండి అని చెప్పే హక్కు ఉంది, ఆ ధైర్యం ఉంది మాకు. ఎప్పుడైనా ఎనీ టైం ఏ ఎలక్షన్ వచ్చినా వైఎస్ఆర్సీపీ అనేది అట్లా ఉంది. అంటే ఎప్పుడు మేము ప్రజల మనసులో ప్రజల పార్టీ మాది కాబట్టి
ఇంకా మేము ఎప్పుడైనా మా పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుంది. మా అనుచరులు, మా నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి ఎప్పుడు కూడా జగనన్న అభిమానులుగా, జగనన్న కుటుంబ సభ్యులుగానే ఉంటాం. కానీ అతికొండ స్ట్రాంగ్ ఉంది వైఎస్ఆర్సీపీ. మేడం, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. అలాగే మీ తనయుడు రామ్మోహన్ రెడ్డి గారు గ్రావెల్లో ఇన్వాల్వ్ అయ్యాడు, గ్రావెల్ సంబంధించి ఇన్వాల్వ్ అయిన కొన్ని పేపర్లు కూడా వచ్చాయి. దానివల్ల కొంచెం మైనస్ జరిగిందని చెప్పేసి కూడా అప్పుడు వార్తలు కూడా వచ్చినాయి. అసలు నా కొడుకు గ్రావెల్ ఆ పనే చేసలేడు. ఎందుకు ఆ పేపర్లో స్టేట్మెంట్ కూడా వచ్చింది అంటే ఏదోటి బురద చల్లాలి కదా. ఎమ్మెల్యే అన్నాక ఆమె ఏమీ చేస్తలేదు, ఆమె ఎక్కడ దొరకలేదు. ఎవరు మా ఇంట్లో అంతమంది ఉన్నాం. మా బావ పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, నా కొడుకు ఒకడు, నా కూతురు అంటే డాక్టర్లు, ఆమె జాబ్ చేసుకుంటుంది. నా కొడుకు ఇట్లా ఎవరైతే ఎలక్షన్లో పాల్గొని గట్టిగా చేసుకుంటారో అప్పుడు వాళ్ళందరినీ ఏదో విధంగా బురద తల్లి ముందుకు రాకూడదని ఉద్దేశం. నా కొడుకు ఎప్పుడు ఆ గ్రావెల్ జోలు వేయలేడు. అసలు రాజకీయాలే ఇంట్రెస్టే ఉండదు ఆ బాబుకి. మేమే బలంతంగా ఎలక్షన్లో తీసుకొస్తాం. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే అంత ధైర్యంగా ఆడ మీ మీద ఆరోపణలు చేస్తుంటే మీరు ఎందుకు మరి సైలెంట్గా ఉన్నారు? అంటే ఎన్నో మాట్లాడుతుంటారు. వాళ్ళందరికీ మనం స్పందిస్తే నిజంగా తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదా అనుకుంటారు. ఇది ఎక్కడ ప్రూఫ్ చేయించమని చెప్పేసి నేను అప్పుడే అడిగిన. ఏ పేపర్ రాసినా పేపర్లో అడిగిన, అయ్యా ఎక్కడ పలానా ఊరు నుంచి పలాంది నా కొడుకు చేసినాడా తప్పు అని చెప్పండి, నేను ఇప్పుడే ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తాను చెప్పేసి కూడా నేను చెప్పడం కూడా జరిగింది. అలాంటివి ఎప్పుడు చేయరు మా పిల్లలు. మేము అధికారం పార్టీలో ఉన్నప్పుడు మీ పైన కొంచెం గ్రామాల్లో ఎదురు దాడి జరిగింది. పుచ్చకాలమడ గ్రామాలకు వెళ్ళాము, గడప గడప వెళ్ళేటప్పుడు ఎందుకు మీ కాన్వే పైన దాడి చేశారు? అంటే వాళ్ళది ఇంకా కూడా ఆంగ్లేయుల పాలన అనుకుంటున్నారు. పుచ్చకాయల మాడలో ఎవ్వరు రాకూడదు, ఎవరు ప్రచారం చేయకూడదు, ఎవరు ఏం చేయకూడదు అని చెప్పేసి. అంటే ఎవరికైనా హక్కు ఉంటుంది, పోవచ్చు, చేయొచ్చు. ఇంటింటికి పోయి మనం చేసిన కార్యక్రమాలు మీకు వచ్చాయా లేదా, మా పథకాలు ప్రజలు జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి చేరాయా లేదా అని మేము అడిగినాం, కానీ అడగనికి వెళ్ళాం. కానీ వాళ్ళు కూడా కొంతమంది దాంట్లో వస్తే ఏమవుతుంది అమ్మ, మాకు కూడా అప్పటి నుంచి సాంబశివరెడ్డి మా భర్త ఉన్నప్పటి నుంచే మా పార్టీలో ఒకటే వర్గమే కదా, అందరం కాంగ్రెస్లో ఉండే వాళ్ళమే. కానీ ఇంకా ఆయన వెళ్ళిపోవడం టీడీపీలోకి, వాళ్ళు కొంచెం ఆ ఊరు వాళ్ళు కూడా ఉంటారు కదా కొంచెం. మరి అధికారం నుండి కూడా అంత సాహసం ఎలా చేస్తారు వాళ్ళు? మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది మీ వైపే. అంటే మేము వాళ్ళలాగా తెలుసు, వాళ్ళకు కూడా టీడీపీ వాళ్ళలాగా అరాచకాలు చేపి శ్రీదేవమ్మ ఎంతుంటే సాధు జంతువులాగానే ఉంటుంది. కానీ మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక్క అపోహతో వాళ్ళు ఏం అలాంటి దాంట్లకు దూరదు శ్రీదేవమ్మ ఎంతైనా అని చెప్పేసి వాళ్ళు అలసి తీసుకున్నారు ఆ రోజు. అంత ఫ్యాక్షన్ ఏరియా సంబంధించిన సాఫ్ట్ గా వెళ్తే పని అవుతుంది మేడం. సాఫ్ట్ గా వెళ్తే పని కాదని నాకు కూడా అర్థమైంది ఆ రోజు. నేను కూడా చాలా ఎదురు తిరిగిన ఆ రోజు. మీరు పోలీసులు పెట్టుకొని ఈ విధంగా చేస్తే చాలా పరిణామాలు ఉంటాయి చూడండి అమ్మా. ఎప్పటికీ శాశ్వతం కాదు కదా, ఎవరైనా రావచ్చు పోవచ్చు, అంతేగాని ఎంట్రన్స్లోనే అడ్డుకోవాలి మీరు. మీ ఊరు ఎంట్రన్స్లోనే మేము బయలుదేరినప్పుడు ఊరు తిరిగేటప్పుడు స్పందిస్తున్నారు. ఇప్పుడు మీ ఊరు వాళ్ళతో తాళాలు వేసుకొని ఉండి, మీ ఊరు వాళ్ళతో ఇంటిళ్ళు తాళం వేసుకొని చెరుగులపాటుకు వచ్చినారు. అప్పుడు మా భర్త ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు మొత్తం తాళం వేసుకొని లోపల కూర్చున్నారు. అది వాళ్ళకంటే ప్రజలు అవాయిడ్ చేసినారు. మా ఊర్లో మా రెడ్డి బాగా చేస్తున్నాడు, మీరు ఎవరు వచ్చి ఏం చేస్తారు మా ఊరికి, అన్నీ బాగున్నాయని చెప్పేసి అది ప్రజలు అవాయిడ్ చేస్తారు. ఆ విధంగా మీరు పెట్టుకోవాలి. కానీ ఊరిలో ఎంట్రెన్స్లోనే అడ్డుకునే వాళ్ళైతే ఊరు వచ్చి ఎంట్రెన్స్లో అడ్డుకోవాలి. మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అమ్మ మాకు ఇవి వచ్చినాయి, ఇంకా ఇవి రాలే, ఇవి వచ్చినాయి, ఇంకా ఇవి మాకు రావాల్సి ఉంది, ఇవన్నీ చూడండి అమ్మ అని ప్రతి ఇంటి వాళ్ళు మమ్మల్ని ఆస్వాదిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. గ్రామం పోయేటప్పుడు మీకు తెలిసింటది ఆడ లిటిగేషన్ ఉందని చెప్పేసి తెలిసే మీరు వెళ్ళారా? అంటే దారిలో అడ్డుకుంటారని చెప్పేసి అనుకుంటున్నారు. సరే చూద్దాం పదా, ఏదైనా మన ట్రై మనం చేయాలి కదా, చూద్దాం పదా అని చెప్పేసి పోయినాం. కానీ దారిలో ఎవరు లేరు. మేము చక్కగా గుడికి వెళ్ళినాము, టెంకాయ కొట్టుకున్నాము, స్టార్ట్ చేసినాము, సగం ఊరు పోయినాక వస్తారు. అదే అన్న అంటే వాళ్ళకి అర్థమైంది, ఓహో ఊరంతా కూడా శ్రీదేవమ్మకి అన్నీ అడుగుతున్నారు, చేయించుకుంటున్నారు, రోడ్లు కావాలంటున్నారు. పాపం ఆ ఊరిలో గడప గడప తిరిగితే ఆ ఉద్దేశం ఏమి, ఒకవేళ నేను పోవాలా ఆ ఊరు ఏదో సాధించాలని కాదు. ఊర్లోకి వెళ్తే, ఇంటింటికి వెళ్తే ఒక సచివాలయానికి ఒక 40 లక్షలు వస్తాయి. గ్రామాలలో సీసీ రోడ్లు వేపించచ్చు. ఇంకా ఫర్దర్గా ఏదైనా డ్రైనేజ్ సమస్యలు ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేద్దామనే ఉద్దేశంతో పోయినాను. కానీ లేకుంటే ఆ ఊరికి పోయి నేను సాధించాలా, నేను ఏదో చేయాలనేది తప్పనగా కాదు. ఏదో డెవలప్ అవుతుంది కదా ఊరు అనే ఉద్దేశంతో పోయినప్పుడు
మా అధికారంలో జగనన్న ఒక సచివాలయం 40 లక్షలు శాంక్షన్ చేసినాం. గడప గడప తిరగండి మీరు, ఆ సచివాలయానికి ఏ సచివాలయం పూర్తి చేస్తారో ఆ సచివాలయానికి 40 lakhs ఏదైనా చేసుకోండి, అభివృద్ధి ఊరికి చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఆశతో వెళ్ళినాం, కానీ లేకపోతే ఏదో అడవి సాధిస్తాము ఏదో తీసుకున్నాము అనేది మాత్రం ఉద్దేశం అయితే కాదు. వాళ్ళది సగం ఊరికి వెళ్ళినాక మేము హాఫ్ ఊరు అయిపోయింది, హాఫ్ విలేజ్ అయిపోయింది ఊర్లో తిరగడం. అప్పుడు మొదలు పెట్టుకున్నారు. అంటే వాళ్ళ కడుపు మంట, అంటే అవాయిడ్ చేస్తారనే శ్రీదేవమ్మని అనుకున్నారు, కానీ మమ్మల్ని చక్కగా ఇళ్ళలో పిలిపించి జ్యూస్లు వేసేయడం, కాఫీలు వేసేయడం చేస్తారు. ప్రజల సపోర్ట్ మాకు ఇచ్చే లోపల వాళ్ళు జీర్ణించుకోలేక లాస్ట్లో అట్లా ఏదో చేశారు. వాళ్ళ పన్నారు. పోతే భయపడుతుందేమో శ్రీదేవమ్మ, పోతుందేమో, మేము పంపించేస్తాం అనేది అనిపించుకోవాలన్నారు. కాని పని, మీరు రాళ్ళు కాదు కదా, ఏమన్నా వేసుకోండి, బాంబులు వేసుకోండి, నేను భయపడేదాన్ని కాదు, నేను ఊరు కంప్లీట్ చేసుకునే పోతా అని చెప్పి నేను ఊరు కంప్లీట్ చేసే పోయినా. మరి ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం చూస్తే పత్తికొండ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ మార్పు ఉంటుందని చెప్పేసి బయట కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కాదు అది విమర్శలు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా ఇవే. ఎందుకలా అంటే ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటారు. కానీ పార్టీకి కష్టపడుతున్నాము, పార్టీకి అన్ని విధాలుగా సేవ చేస్తున్నాము, కానీ అలాంటి వాళ్ళనే కోరుకుంటారు జగనన్న కానీ మనం ఏదన్నా తప్పు చేసి మనం ఏదన్నా నాయకులు కార్యకర్తలు పట్టించుకోకుంటే మార్పులు చేర్పులు చేయడం సహజం. కానీ అలాంటిది పత్తికొండలో లేనే లేదు. అందరికంటే ఫస్ట్ చేసేదే శ్రీదేవమ్మ, అందరికంటే ఫస్ట్ తిరిగేదే శ్రీదేవమ్మ. అలాంటి వాళ్ళని మారుస్తారా అని అనుకోవడం వాళ్ళు. అంటే ఇవన్నీ ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఇలాంటి ఆరోపణలు కానీ మీ పార్టీ నుండి రాకుండా ఇప్పుడే కాదు, ఆ పత్తికొండలు ఎప్పుడు అంటుంటూనే ఉంటారు. కానీ ఎవరో అట్లా రాయి వేస్తూనే ఉంటారు. అది టీడీపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాయి. మీ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నా. మా పార్టీ వాళ్ళు ఎప్పుడు అనరు, అట్లా అందరికి తెలుసు. ఒకవేళ ఇన్ఛార్జి మార్పు కంటే ఎవరికొరికి దక్కాలనే కోరిక కూడా ఉంటుంది కదా. ఉంటుంది, మామూలే. ఎవరికైనా ఆశ అనేది మానవుని లక్షణం కదా, ఆశ అనేది ఉంటుంది. కానీ అన్న అభిప్రాయం, ఆయన ప్రజలకు మనం ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాము, అన్ని సేవలు చేస్తాం. ఓడిపోయినా ఎక్కడా కూడా మనము తగ్గలే, ఏ కార్యక్రమాలు కూడా తగ్గం. ఎప్పుడు కూడా అన్న అధ్యక్షులు ఏం చెప్తారో మాకు అధిష్టానం నుంచి అది ఖచ్చితంగా చేస్తాం బ్రహ్మాండంగా. మళ్ళీ ఊరికే కూడా చేసామనిపించుకోం. మేము చేసామంటే బాగా గ్రాండ్ చేస్తాం. ఏ ప్రోగ్రాంలు అయినా ప్రజలతో బాగుంటాము, అన్నీ చేస్తాము. ప్రజల సమస్యలు ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ప్రజలకు బాగా అందుబాటులో ఉండి, ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే ఏదన్నా కానీ, ఒక హాస్పిటల్ సమస్యలు ఏమైనా మా చేతనేది నేను ఖచ్చితంగా చేస్తాం. మేము పత్తికొండ నియోజకవర్గంలో కుటుంబ సభ్యులు మొత్తం మీకు సపోర్ట్ ఉన్నారు అందరు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు కూడా నెక్స్ట్ రేపు 2029లో మీరే అభ్యర్థిగా ఉంటారా, లేకుంటే మీ తనని ఏమన్నా దింపే అవకాశం ఉంది? అట్లా అవేం జరగవు. ఇంకా నేను గట్టిగా ఉన్నా, 2 టర్మ్లోనే నేనే. నాకు భగవంతుడు యాక్సెప్ట్ చేసి జగన్ ఆశీస్సులు, భగవంతున దీవెనలు ఉంటే నాకు ఎప్పుడైనా నేనే స్ట్రాంగ్గా ఉంటాను. ఎందుకంటే పిల్లలు కదా, వాళ్ళకు ఇంకా కొంచెం అనుభవం వస్తే చూసి నేర్చుకుంటారు అనమాట. రాను నెక్స్ట్ వారసులు అంటే వాళ్ళే కదా రావాల్సింది. ఇంట్లో ఎవరు షార్ప్ ఉంటారో వాళ్ళు వచ్చేస్తారు అంతే. రాజకీయం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పదు కదా. రాజకీయ జగన్ గారు కూడా యువత మీద చాలా దృష్టి పెడుతున్నారు, యువతకి ప్రాధాన్యత ఇస్తున్నారు. రేపు 2029లో కూడా ఆ అవకాశం ఏమన్నా దక్కుతా అనుకుంటున్నారా? దక్కితే సంతోషమే కదా. నేను ఇంకా బాగా చేస్తా, డబల్ చేసుకోవచ్చు. ఎప్పుడు అనిపిస్తుందా మేడం మీ తనని ఎప్పుడోసారి ఇలా? అంటే ఇప్పుడు అలాంటివి ఏమి ఇంకా థింక్ చేయలే. ఇప్పుడు మా బాబుకి కూడా ఇంకా ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఈ టర్మ్ అయిపోతే ఏమన్నా ఆ బాబు మూడు బట్టి, ఆయన ఆలోచనలు బట్టి ఇప్పటికైతే ఎందుకో పిల్లల్ని అనవసరంగా ఒక ఈ సిచ్యువేషన్లో, అందులో రాజకీయాల్లో ప్రతిదీ మమ్మల్ని చూస్తేనే ఒక ఫ్యాక్షన్ లాగా చూస్తారు. మమ్మల్ని చూస్తేనే ఏదో జరిగిపోతుంది, ఏదో పోతుంది శ్రీదేవ్ మనలాగా చూస్తారు. ఈ సిచ్యువేషన్లో, ఈ నరదృష్టి కాలంలో మళ్ళీ పిల్లల్ని దింపి మళ్ళీ నాకు ప్రాబ్లమ్స్ కదా. ఇది ఒకటి భర్తను ఓట్టుకొని, ఇది మళ్ళీ ఉన్న ఒక కొడుకుని దీంట్లోకి దింపి మళ్ళీ ఎందుకని ఆ డెస్టినీ అంతే వాళ్ళకి రాసి పెట్టేది ఏదో రూపంలో. అంటే ఇప్పుడు కష్టమో నష్టమో మీరే ముందుంటారు ఇప్పటికైతే ప్రస్తుతానికి. అంతే, నిండా మునిగినాం. కష్టం కానీ ఏ దానికైనా మనం రెడీ. అదే పిల్లలు మనంత కష్టం మనంత చేయాలంటే కొంచెం టైం పడుతుంది వాళ్ళకి కూడా. ఆ టైం వచ్చినప్పుడు దిగుతారు. ఇప్పుడు నేను అనుకున్నానా చెప్పు. 2029లో పార్టీ బలోపేతానికి మీరు ఎలా కృషి చేస్తారు? పార్టీలో ఉన్న అసమ్మతిని మీరు ఎలా దూరం చేస్తారు? మా దగ్గర అసమ్మతి అనేది ఏం లేదు. ఎంతసేపు ఉన్నా కూడా అందరినీ కలపడమే. ఏ ఊరిలో ఉన్నా
వెంటనే నాకు సమాచారం అందిందనుకో, ఎక్కడైనా ఉంటుంది టీడీపీలో కానీ ఏ పార్టీలోనైనా అసమ్మతి గ్రూపులు అనేది ఉండడం మా దగ్గర చాలా తక్కువ ఉంది. ఏదో ఉంటే మండలానికి 2-3 ఊర్లు ఉన్నాయి కానీ అవి కూడా అందరిని పిలిపించి నేను అప్పుడప్పుడు అందరిని పిలిపించి మాట్లాడడం కూడా జరుగుతుంది. ఎప్పుడు ఓడిపోయిన వాళ్ళ నుంచి ఇదే సమస్య, అయ్యా మనం ఓడగొట్టుకో అట్లా చేసుకొనే పోయినసారి లోకల్ బాడీ ఎలక్షన్లో ఇట్లా మా వాళ్ళు పోటీ చేసే మేము కూడా 2-3 సర్పంచులు పోగొట్టుకోవడం జరిగింది. ఇంకా అందుకని ఇప్పుడు ఎప్పుడైనా మన వాళ్ళు మనకు ఉంటే ఎప్పుడైనా కూడా మనకు సగం భరోసా కదా. ఇట్లా ఎప్పుడు కూడా గ్రూపు రాజకీయాలు చేయదు. ఇప్పుడు ఏమైంది, చేదారి కింద పడిపోయింది, మనం ఓడిపోయినాం, మన పార్టీ ఓడిపోయింది, ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? అదే మన పార్టీ ఉంటే మనం ఏం దోచుకోవాల్సిందో దాచుకోవాల్సిందో అదొక భరోసా, అదొక ప్రజలకు మనం చేస్తాము అనేది ఒక ఇదే మనం నమ్మకం అనేది ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా చేయొద్దండమ్మా ఇప్పుడు సరిపోయిందండి. అందరు ఇప్పుడు బాగున్నారు. ప్రతి గ్రామంలో ఉండేది మండలానికి 1-2 ఊర్లు ఉండే, అందరు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు. జగనన్న పార్టీ రావాలి మళ్ళా అనే కృషి ఎక్కువ ఉంది, బాగా సంతోషంలో ఉన్నారు. ఈసారి బాగా చేద్దాం మేడం, అందరూ కలిసి చేద్దాం అంటున్నారు. ప్రతి ఊర్లో కూడా సమస్యలు అయితే లేవు, అందరు బాగున్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయో చూద్దాం అనేది ఎక్కువ ఆశ ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మీరు ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్తారు? మా పార్టీ ఎప్పుడులాగానే రెడీ ఉన్నారా? రెడీగా ఉన్నాం, మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు. ఎప్పుడు పార్టీ పెట్టినా ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏం చేసుకున్నారో ఏమో ఎలక్షన్లో, ఇప్పుడు మనం ఏం తక్కువ చేసినాం మేడం, ప్రతి ఒక్కరు అదే అంటారు, ఏం చేసినామమ్మా. నన్ను ఎక్కువ మా నియోజకవర్గంలో మేడం అనేవాళ్ళు చాలా తక్కువ, అందరూ అక్క వదిన ఇదే మేడం అనేది చాలా తక్కువ. నాకు కూడా మేడం అనే పదాన్ని దించుకోలేని నాకు ఇష్టం కూడా ఉన్నది మేడం అనేది. అందరు చాలా ఆల్మోస్ట్ ఏ క్యాస్ట్ అయినా ఎక్కడైనా మా రిలేటివ్స్ అయినా ఏదైనా మా కార్యకర్తలుగా నాయకులు ఎవరైనా కానీ అక్క వదిన అంతే, అట్లా పిలిపించుకోవడమే ఇష్టం నాకు. ఆ పేత కదా ఎంతైనా మేడం అంటే నేను ఏదో బయటికి వెళ్ళిపోయి ఏదో నేను పెద్దగా నన్ను ఏదో చూస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అట్లా కాకుండా ఈ విధంగా పిలిస్తే బాగా సంతోషం, హ్యాపీ, అదొక ఫీలింగ్ లాగా అందరితో మనం ఉన్నాం కాబట్టి ఈ పేరు పిలిపిస్తున్నారు కదా, సొంత రక్త సంబంధం లాగా అని ఎట్లా ఫీల్ అవుతుంటా నేను. సంతోషం అట్లా పిలిస్తే వాళ్ళు. సరే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ గ్రాఫ్ అనేది చూపిస్తారా? చూపిస్తాం, వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ అనేది చూపిస్తాం. అధికార పార్టీ పెట్టుకొని ఎలా వాళ్ళు చేస్తారు వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా. అప్పుడు ప్రతిపక్షంలో మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు చేశారు కదా. మేమేం చేయలేబ్బా, మేము ఎప్పుడు అరాచ్మెంటు పత్తికొండలో పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టుకొని శ్రీదేవమ్మ ఎలక్షన్ నడిపిందని ఒక్కరిని అనిపిండి. నేను ఎప్పుడు కూడా అట్లా డిపార్ట్మెంట్ నాకు ఆ ఊరి నానమస్ ఈ ఊరి నానమస్ చేయాలని ఒక్కరు ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఒక్కరిని కూడా నాన్న ఇప్పుడు కూడా అనుకుంటారు పోలీసు. ఎప్పుడు కూడా శ్రీదేవమ్మ దగ్గర హాయిగా జాబ్ చేసుకోవచ్చు, ఎక్కడ కూడా హరాస్మెంట్ ఉండదు మేడం అనేది వాళ్ళు కూడా అనుకుంటారు. పోలీసు వాళ్ళు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అనుకుంటుంది. పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ఏ శాఖ వాళ్ళు కూడా అధికారులు నా దగ్గర పనిచేసిన వాళ్ళు అమ్మ ఊపిరి పిలుచుకుంటారు, హాయిగా ఉంటారు శ్రీదేవమ్మ దగ్గర అని. అంటే అభ్యర్థులు ధైర్యంగా ముందుకు వచ్చి పోటీ చేసే సత్తా ఉందంటారా? ఓ ఎస్, ఎలాంటి భయం లేదు, ఏం భయం లేదు. ఎప్పుడు వచ్చిన ఎలక్షన్లు సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు. వాళ్ళు ఏం చేసుకుంటారో పోలీస్ అరాచ్మెంట్ చూపిస్తారని మేమైతే చూపిలే అప్పుడు, కానీ వాళ్ళు కూడా అలాగే ఉండాల. 19లో జరిగినప్పుడు మా గవర్నమెంట్లో జరిగిన ఎలక్షన్లు నేను ఎక్కడ కూడా అరాచ్మెంట్ చేపిలే, ఎక్కడ కూడా పోలీసును ఉపయోగించాలా, ఎక్కడ కూడా ఇనానిమస్ చేయించాలా అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పడం లేదు. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ అది. వాళ్ళు కూడా ఆ విధంగా చేసుకుంటే మేము కూడా వైసీపీ అంటే ఏదో చూపిస్తాం. అంటే ఇప్పుడు సాఫ్ట్గా వెళ్తారా లేకుంటే హార్డ్గా వెళ్తారా? అంటే సాఫ్ట్గా వాళ్ళు ఫోన్ ఇస్తే సాఫ్ట్గా వెళ్తా, వాళ్ళు హార్డ్గా నాకు ఈ రియాక్షన్ ఇస్తే నేను కూడా అలాగే రియాక్షన్ ఇవ్వాల్సిందే కదా. నేను కూడా హార్డ్గానే రియాక్షన్ ఇవ్వాల్సిందే కదా, తప్పదు కదా. వాళ్ళు రాయి తీసుకొని వేసినప్పుడు నేను కూడా తీసుకోవాల్సిందే కదా. వాళ్ళు రాయి తీసుకుంటే నేను బెత్తం దాంట్లో పట్టుకుంటే బాగుంటుందే. వాళ్ళు ఏది చూపిస్తే నేను అది చూపించాల్సిందే, తప్పదు ఎలక్షన్లలో. తగ్గేదేలే ఎలక్షన్లో, లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళు ఏం చేసినా మా రూట్లో మేము వెళ్తాం అంతే. వాళ్ళు రాంగ్ రూట్లో వస్తే ఇంకా మేమేం చేయలేం అంతే. చివరిగా మేడం, పత్తికొండ నియోజకవర్గం ఇప్పటికి ప్రస్తుతం ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది? ఇక్కడంతా బ్యాక్వర్డ్ ఏరియా, ఎక్కువ వలసలు పోతారు. అందుకనే కొన్ని చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే సగం పూర్తి కంటే తగ్గించలేం, కనీసం సగం ఉపాధి ఇవ్వగలుగుతాం. కాబట్టి అవన్నీ చేసి రోడ్డు వెడల్పు కూడా చేస్తే, ఆ రోడ్డు వెడల్పులు చేస్తే కొంచెము సిటీలాగా కావడము, కొంచెము బిల్డింగ్లు, ఇప్పుడు ఆర్టీఓ కార్యాలయం తీసుకొస్తే మేము, డిఎస్పీ కార్యాలయం తీసుకొస్తే మేమే మా ఆయాంలోని ఇవన్నీ చేసినాం కదా. ఇవన్నీ బిల్డింగ్లు కట్టించి ఇవన్నీ చేస్తే కొంతమందికి కొన్ని ఉపాధి కల్పించవచ్చు. కొంత వలస అనేది కూడా జగనన్న ఎప్పుడు అదే అనేటోడే,
ఎప్పుడు కూడా బ్యాక్వర్డ్ ఏరియా పత్తికొండ కానీ ఆలూరు కానీ మంత్రాలయం కానీ ఇవన్నీ బ్యాక్వర్డ్ ఏరియాలు మా చాలా చేయాలి. మనం ఎంత చేసినా రుణపడి ఉన్నామని చెప్పేసి జగన్ ఎప్పుడు అనేవాళ్ళు. ఎప్పుడు మేము కనిపిస్తే చాలు మీకు బాగా చేయాలి, ఎంత చేసినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేమనేవాడు జగనన్న. ఇప్పుడు మేము ఉండింటేనా ఈ పాటికి ఎంత డెవలప్ అవుతుంది, రోడ్డు వెడల్పు అవుతుండే. ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం డెవలప్ చేస్తుందని చెప్తున్నారు, కొన్ని చేసి చూపిస్తున్నాం అంటున్నారు. ఏం చూపిస్తారు వాళ్ళు? ఒక్కటి చెప్పమను. ఇప్పుడు 20 నెలల కాలం అవుతుంది కదా, వాళ్ళు చేసేది ఒక్కటి చెప్పమను. జ్యూస్ ఫ్యాక్టరీ ఎప్పుడో జనవరికే కావాలా, సారీ దసరాకే కావాలా చెప్పు. మళ్ళీ 4 నెలలు ఉంటే మళ్ళీ దసరా కూడా వస్తుంది. నిన్న ఉగాదివే, 5 నెలలు ఉంటే మళ్ళీ దసరా. మీరున్న 5 నెలల్లో కాలేదు, ఇప్పుడు అవుతుందంట. మేమున్న 5 నెలల్లో మేము ప్రాసెస్ చేసినాం. 2 ఏళ్ళు కరోనాలో పోయినా కూడా మేము ఆ జీవో తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి అక్కడ రూట్ ఏర్పాటు చేసి అన్ని చేసి కన్స్ట్రక్షన్ వరకు తీసుకొని వచ్చినాం. అదే రన్ చేస్తుంటే మీరు ఇప్పటికి అయిపోతుండే కదా. అది రన్ చేస్తే ఎక్స్ఎమ్మెల్యే శ్రీదేవి ఒక పేరు వస్తుంది, జగనన్నకు ఎక్స్ మినిస్టర్కు ఆయన ముఖ్యమంత్రి గారికి కూడా పేరు వస్తుంది జగనన్నకు అని చెప్పేసి వాళ్ళకి ఎంతసేపు ఉన్నారు రూట్ మార్చాలి. అయినా కూడా ఇప్పుడు పత్తికొండలు అందరూ అనుకుంటున్నారు అదల్లా శ్రీదేవమ్మ తెచ్చినది, అప్పుడు తిప్పల పడి తెచ్చినదా. వాళ్ళు ఏమంటే ప్లేస్ ఒకటి మార్చారు, అదో జీవోనే అదే అదే. ఇప్పుడు ఏమంటే రూట్ ఒకటి మార్చింది, ప్లేస్ ఒకటి మార్చినారు వాళ్ళు. అసలు ఆ ప్లేస్ ఎవరికి కన్వీనియంట్గా ఉంటుందో వాళ్ళు చెప్పాలా. మీరు పోతే అడగండి అది. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కేటాయించినందుకు. థ్యాంక్ యూ అండి. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.